హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సూపర్ ఇంటెలిజెంట్ హన్విత్తో జాయ్. ఈరోజు మా అన్విత్ కృష్ణకి వచ్చిన నోబెల్ వరల్డ్ రికార్డ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ రికార్డ్ మార్నింగ్ 11కి వచ్చింది, బట్ మా పెద్దబ్బాయి స్కూల్కి వెళ్ళాడు కదా, వచ్చాక ఓపెన్ చేద్దామని అలానే పెట్టాను. సో స్కూల్ నుంచి వచ్చాక ఓపెన్ చేస్తున్నాము. నోబెల్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేశారు. ఇది ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది. బాక్స్ కూడా చూసారు, ఇట్స్ లైక్ థిక్ లేయర్. Really, as a parent, definitely happy moment for us. We are excited to open this record. Let's see. అండ్ మా చిన్నోడు కూడా అసలు ఆగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ మా అబ్బాయికి ఇంత చిన్న వయసులోనే రికార్డ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి వీడికి లైఫ్ లాంగ్ గుర్తుండే మెమొరబుల్ మూమెంట్ ఇది. ఐఎమ్ ఓపెనింగ్ నౌ. వావ్, ఇట్స్ వండర్ఫుల్. అండ్ వాళ్ళు దాంట్లో ఒక షీల్డ్ ఇచ్చారు. సో దాంట్లో టైటిల్ వచ్చేసి మనకి చూడండి, సూపర్ ఇంటెలిజెంట్ కిడ్ అని ఇచ్చారు. సో క్లియర్గా వాళ్ళు అన్నీ మెన్షన్ చేశారు, ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ చెప్పారు, ఏం కేటగిరీస్ చెప్పాడు అనేది. సో మా అబ్బాయి చూడండి చాలా ఎగ్జైట్తో చూస్తున్నాడు, చూడు ఎలా పట్టుకుంటున్నాడో. అండ్ వాళ్ళ బ్రదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, వాళ్ళ తమ్ముడికి రికార్డ్ వచ్చిందంటే. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా స్కూల్లో చెప్పాడంట. ఎస్, అన్విత్ వాజ్ ఏబుల్ టు డూ దిస్. ఇలా షీల్డ్తో అన్విత్ కొన్ని ఫొటోస్ కూడా దిగాడు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంకోటి స్టిక్కర్స్ కూడా పంపించారు, అంటే మనం ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అవి. వాళ్ళ డాడీ రికార్డ్ వచ్చిందని తెలియగానే స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మెడల్, దీనిపైన నోబెల్ వరల్డ్ రికార్డ్ అని రాసింది. చాలా వెయిట్ ఉంది అది. చూడండి, అన్విత్ అసలు ఆగట్లేదు, జంప్ చేస్తూనే ఉన్నాడు. యాక్చువల్గా అప్లై చేశాక మాకు 3 days వరకు ఏం రిప్లై రాలేదు. ఆఫ్టర్ 3 days తర్వాత మీ బాబు ఎలిజిబుల్ అయ్యాడని చెప్పారు. ఇది వచ్చేసి స్పేర్ సర్టిఫికేట్ అండి, అంటే దీనిపైన రికార్డ్ హోల్డర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని రాసి ఉంది. ఇలా అన్విత్ కృష్ణ నోబెల్ వరల్డ్ రికార్డ్ అన్బాక్సింగ్ అయిపోయాక మేము అందరికీ ఇన్ఫామ్ చేశాము, ఇంట్లో వాళ్ళకి అందరికీ. సో వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. అసలు వాళ్ళు నమ్మలేదు, 4th monthలో ఏంటి రికార్డ్ రావడం ఏంటి అని వాళ్ళు అసలు నమ్మలేదు. ఫస్ట్ వాళ్ళకి రికార్డు చూపించాక అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా. ఇలా బాబుకి రికార్డ్ వచ్చిందని తెలియగానే కాంటాక్ట్ అయ్యారు మీడియా వాళ్ళు. బాబుది ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు, చాలా పేపర్స్లో రావడం జరిగింది. అన్విత్ రికార్డ్ గురించి TV9లో అండ్ ఇంకొన్ని ఛానల్స్లో రావడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.